న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు కోరుకునేది. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరే వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడో తెలియక తాము చేసేదే దేవుడు కోరుకుంటున్నాడని అపోహపడుతుంటారు మనుషులు. చర్చికి వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, ఉపవాసాలు ఉండడం ఇవే దేవుడు కోరుకుంటాడని అనుకుంటుంటారు క్రైస్తవులు. అయితే దేవుడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, మిమ్మను రమ్మన్న వాడెవడు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, విస్తారమైన మీ బలులు నాకేలా అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారు? ఆదివారం రాగానే అలవాటు ప్రకారం దేవుని సన్నిధిలో కనబడాలని చర్చికి బయలుదేరేవారు నా సన్నిధిని కనబడాలని వస్తున్నారే, మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మాలో ఉన్న లోపం ఏంటి అని ఆలోచించకుండానే చర్చికి వెళ్ళడం వల్ల దేవుడు సంతోషిస్తాడా? చిన్నప్పటి నుండి వాడుకగా చర్చికి వెళ్ళడం, చందా వేసి రావడమే దేవుని అందులో భయభక్తులని భావించి చనిపోయే వరకు అదే భ్రమలో ఉండడం వల్ల మనం దేవుని సంతోషపెట్టగలమా? దేవుని గురించి ఆలోచించకపోవడం వల్లనే దేవుని ఇష్టాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ముందు తరాల వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనము చేస్తున్నాం తప్ప మనం వ్యక్తిగతంగా దేవుని గురించి తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో పిల్లలు కూడా అదే అనుసరిస్తూ ఉంటారు. దేవుడు అంటే కేవలం మన అవసరాలు తీర్చేవాడు అన్న భ్రమలో ఉండడం వల్ల మన అవసరాల కోసం దేవుడు మన అవసరాలు తీర్చేదాకా ఉపవాసాలు చేస్తాం. ఉపవాసం చేయడం దేవునికి ఇష్టం కాబట్టి ఉపవాసం చేయడం ద్వారా దేవుని సంతోషపెట్టి లబ్ధి పొందుదామని అనుకుంటారు. కానీ అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 8 వరకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టు కాకుండా మనకి ఇష్టమైన రీతిలో చేసిన వాటిని దేవుడు అంగీకరించాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు కనికరమును ప్రేమించకుండా, దీన మనసు కోరుకోకుండా, న్యాయంగా నడుచుకోకుండా, కనికరం అనే మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించకుండా మనం చర్చికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, ఉపవాసాలున్నా అంతా వృధా ప్రయాసే అవుతుంది. మనం చర్చికి వెళ్లాల్సింది దేవుని గురించి, ఆయన ఇష్టాలను గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికే తప్ప వాడుకగా వెళ్ళినందువలన దేవుడు ఏమాత్రం సంతోషించడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటూ మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు రాయబడి ఉంటుంది. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా, దేవుని కోరిక ప్రకారం నడుచుకోకుండా, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని పేరట ఆచారంగా చేసేవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకొని ఆయన కోరుకున్న విధంగా జీవిస్తూ దేవునికి ఏమి ఇష్టమో అది తెలుసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.